అధికారం ఉందనే అహం కావచ్చు, మనల్ని ఎవడ్రా ఆపేదనే బలుపు ఉండొచ్చు. కాకి డ్రెస్ ఒంటి మీద ఉంటే కొందరు ఎక్కడలేని మెడిసిపాటు ప్రదర్శిస్తుంటారు. కనీసం మాట్లాడనీయకుండా కొడుతుంటారు. ఇలాంటి ఒక సంఘటనే ఓ కుర్రాడిలో కసిని పెంచింది. జీవితంలో ఏమవ్వాలి అనే ప్రశ్నకి బదులు చెప్పింది. అన్యాయంగా తన తండ్రిని కొట్టిన పోలీసులను శిక్షించాలని అనుకున్నాడు ఆ కుర్రాడు. అందుకు తగ్గట్లు మార్గాన్ని అన్వేషించాడు. తాను అనుకున్నట్లే అన్యాయంగా వ్యవహరించే పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇదంతా వినగానే ఇదేదో రీల్ స్టోరీ అనుకుంటున్నారేమో, కానీ ఇది రియల్ స్టోరీ. నిజ జీవితంలో కూడా ఇలాంటి రివెంజ్ స్టోరీలు జరుగుతాయా అని మనం అనుకుంటాం. కానీ సినిమాని తలపించే రియల్ రివెంజ్ స్టోరీలు కూడా ఉంటాయి. పెద్ద పెద్ద ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఏం చేయలేని ఈ పోలీసులు రోడ్డు పక్కన తోపుడు బండ్ల మీద వ్యాపారం చేసే అమాయకుల మీద తమ ప్రతాపం చూపిస్తుంటారు. వాళ్ళని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే కమలేష్ అనే యువకుడి జీవితంలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల వయసులో కళ్ల ముందు తండ్రిని పోలీసులు అన్యాయంగా కొడుతుంటే ఆ కుర్రాడు తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఈ అన్యాయాన్ని ఎదిరించాలని అనుకున్నాడు. బదులుగా ఆ పోలీసుపై ఎలా పగ తీర్చుకున్నాడో తెలిస్తే మీరు కూడా సెల్యూట్ చేస్తారు. ఇక అసలు స్టోరీలోకి వెళ్తే అది 1992వ సంవత్సరం. బీహార్లోని మారుమూల ఉండే సహర్సా అనే గ్రామంలో చంద్రశేఖర్ యాదవ్ అనే ఒక పేదవాడున్నాడు. బతుకుదెరువు కోసం దేశ రాజధాని ఢిల్లీకి వలస వెళ్లాడు. కుటుంబంతో కలిసి ఎర్రకోట వెనకాల ఉన్న గుడిసెలో ఉండేవాడు. పొట్టకూటి కోసం ఒక తోపుడు బండి మీద స్నాక్స్ ఐటమ్స్ అమ్ముతూ జీవనం సాగించేవాడు. తండ్రికి 4 ఏళ్ల కుమారుడు కమలేష్ కూడా చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఒక పోలీసు అధికారి వచ్చి అతని తండ్రిని చెంప మీద కొట్టి తోపుడు బండిని తొలగించాలని చెప్పాడు. ఆ సమయంలో కమలేష్ కి ఆ పోలీసుని కొట్టాలన్నంత కోపం వచ్చింది. ఆ పోలీసోడిని వెనక్కి నెట్టాలని అనుకున్నాడు. కానీ తానేమి చేయలేనని రియలైజ్ అయ్యాడు. అన్యాయాన్ని ఎదిరించి బాధితుల పక్షాన నిలబడాలని తపన అప్పుడే తనలో మొదలైంది. లాయర్ అయితే న్యాయం కోసం వాదించవచ్చు అని అనుకున్నాడు. ఒకసారి తన తండ్రి తనను కొట్టిన పోలీస్ ఆఫీసర్ మీద కోర్టులో కేసు వేశాడు. ఆ సమయంలో జడ్జి ఆ పోలీసుకు చుక్కలు చూపించాడు. అప్పుడు కమలేష్ తండ్రి, చూసావా ఆ జడ్జి ఆ పోలీసోడికి ఎలా చెమటలు పట్టించాడో, అదే అధికారానికున్న పవర్ అని చెప్పాడు. దీంతో లాయర్ అవుదామనుకున్న కమలేష్ ఆ ఒక్క ఇన్సిడెంట్ తో జడ్జి అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. తన తండ్రికి జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదంటే జడ్జి అవ్వాలని అనుకున్నాడు. అన్యాయాన్ని ఎదిరించాలంటే జడ్జి అవ్వడమే సరైందని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా కష్టపడి చదివి జడ్జి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. పేదరికాన్ని సైతం లెక్క చేయకుండా కష్టపడి చదివాడు. 2017లో బీహార్లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన జ్యుడిషియల్ సర్వీస్ పరీక్షలు రాశాడు. కరోనా కారణంగా 3 సంవత్సరాలు వృధా అయింది. కానీ కమలేష్ నిరుత్సాహపడలేదు. మరోసారి ప్రయత్నించి బీహార్ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్స్ లో 64వ ర్యాంక్ సాధించి జడ్జిగా ఎంపికయ్యాడు. ఏ పోలీస్ అయితే తన తండ్రిని కొట్టాడో అదే పోలీస్ ఇప్పుడు కమలేష్ ఎదురైతే సెల్యూట్ కొట్టాల్సిందే. అదే జడ్జికున్న పవర్. పోలీస్ చేతిలో దెబ్బతిన్న తండ్రి పగని జడ్జి పోలీసులు సైతం సెల్యూట్ చేసేలా కమలేష్ ఎదిగిన తీరు ఎంతో ఆదర్శనీయం. బస్తీ నుంచి కోర్టులో న్యాయం చెప్పే న్యాయమూర్తి స్థాయికి ఎదగడమంటే మామూలు విషయం కాదు. మరి ఆ తండ్రిని చెంపదెబ్బ కొట్టిన పోలీస్పై కొడుకు తీర్చుకున్న ఈ రివెంజ్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.